ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా దగ్గరకు వచ్చి? మీ దగ్గరకు వచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చేసి టీఎంస్ ప్రాబ్లం, దీనివల్ల ఫ్రంట్ హెడ్ ఏక్, బ్యాక్ హెడ్ ఏక్ ఉంటే టీత్ పెయిన్ అనుకొని వెళ్ళాను. ఓకే. బట్ సారు ఇది టీత్ పెయిన్ కాదు టీఎంసీ అని చెప్పారు. తర్వాత కొద్ది రోజులు ఫస్ట్ నైట్ గార్డ్ ఇచ్చినాడు. అప్పుడు బేసిక్ గా కొంచెం తగ్గింది పెయిన్. తర్వాత నేను ఇంకా కన్సల్ట్ కాలేదు, తగ్గింది 4 years back. 4 years బ్యాక్. మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ నిన్న సేమ్ పెయిన్ వస్తుంటే మళ్ళీ వెళ్ళాను. ఆ సార్ చూసి 1 month బ్యాక్ వెళ్ళా, ఇది టీత్ పెయిన్ కాదు, ఇది టీఎంసీ. దాంతో పాటు మీరు వట్టిగా వచ్చింది హెడ్ ఏక్ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్ షోల్డర్ వీపు అంతా వచ్చింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ ఇట్లా మిమ్మల్ని రెఫర్ చేశారు. న్యూరో దగ్గరికి కూడా వెళ్ళారు? న్యూరో దగ్గరికి కూడా వెళ్ళాను. అక్కడ ఎంఆర్ఐ సిటీ అన్ని తీస్తారు. అక్కడ అసలు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు వాళ్ళు. అసలు తర్వాత మెల్లిగా నేనే ఇంకా ఎక్కడ స్టార్ట్ అవుతుందని కనుక్కొని ఇది టీత్ నుంచి వస్తుందని చెప్పేసి మళ్ళీ కన్సల్ట్ అయితే సార్ మళ్ళీ మిమ్మల్ని రెఫర్ చేశారు. ఇక్కడికి వచ్చాను. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం యాక్చువల్గా దీన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మీకు. సో ఒక బైట్ స్ప్లింట్ అని ఇచ్చాము మనం. ఇది పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న డే 1 నుంచి డిఫరెన్స్ ఉందా లేదా ఎట్లా ఉంది? 15 days అయింది మీరు పెట్టుకొని. 15 days లో హెడ్ ఏక్ ఒక్కసారి కూడా రాలేదు అసలుకి. హెడ్ ఏక్ రాలేదు. ఈ పెయిన్ మాత్రం ఒక 3rd day 4th day ఎక్కువ అయింది, మళ్ళీ తర్వాత తగ్గుతూ వచ్చింది. ఫస్ట్ 3 days ఏం రాలేదు, 4th day 5th day కొంచెం బాగా ఎక్కువ అయింది పెయిన్. ఎక్కువ అయి మళ్ళీ తగ్గుకుంటూ వచ్చేసింది. ఈ 15 days లో వట్టిగా ప్రాబ్లం కూడా ఒక్కసారి కూడా రాలేదు. వట్టిగా ప్రాబ్లం ఒక్కసారి కూడా రాలేదు. ఇది ఫ్రీ అయిపోయింది మొత్తం. జా అనేది చాలా సెన్సిటివ్ ఉండింది అసలుకి. నా టీత్ ఉడిపోతున్నాయేమో అన్న ఫీలింగ్ ఉంటుండింది నాకు. ఇప్పుడు అసలు లేదు, నాచురల్ గా ఉంది మొత్తం లోపల. మొత్తం ప్రాబ్లం అసలేదు. దీని ఎఫెక్ట్ నాకు బాగా ఇక్కడ అంతా స్వెల్లింగ్ ఉండింది, ఇక్కడ వెనకాల గొంతు గాని నెక్ గాని. అసలు అన్నం మింగనివ్వకుంటుండింది. లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడిన అన్నం మీ దగ్గరికి రావడానికి ముందు. ఈ 15 days ఇది వాడిన తర్వాత మాత్రం ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాను, ఏం ఇబ్బంది లేదు. ప్లస్ చేతులు కూడా చాలా పెయిన్ ఉంటుండి నాకు ఇదంతా మొత్తం అసలు అది కూడా లేదు కంప్లీట్ గా 15 days ఇది వాడిన తర్వాత. అప్పుడు నాకు అర్థమైంది, అరే దీని ఎఫెక్ట్ మొత్తం బాడీ మీద చూపిస్తుంది మనకి అని చెప్పేసి ఈ పెయిన్స్ కూడా తగ్గిపోయినాయి. మొత్తం చేతుల్లో కూడా గ్రిప్ వస్తుంది, కొంచెం బాగా గ్రిప్ కోల్పోయింది బాగా పెయిన్స్ వల్ల. ఇది కూడా నాకు చెప్పలేదు మీరు ఫస్ట్ టైం. అంటే నేను ఇది అనుకోలేదు సార్, అసలు దీని ఎఫెక్ట్ ఇంత ఉంటదని నాకు అసలు తెలియదు. దీన్ని పెట్టుకున్నాక ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంటే అదే నేను ఇన్ని రోజులు దీని నుంచి ఇదంతా సఫర్ అవుతున్నాను అని నాకు మెల్లిగా అర్థమైంది. చాలా ఎఫెక్ట్ అంటే ఎక్స్పెన్సివ్ అనిపించింది మీకు. ఈ ట్రీట్మెంట్ చాలా రేట్ అనుకున్నారు మీరు కదా, కానీ మీకు వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత ఇది అసలు పెట్టిన డబ్బులు ఏమి అసలు చాలా తక్కువ ఎందుకంటే మీరు 2 సార్లు సిటీలు ఎంఆర్ఐలు తీస్తేనే అయిపోతాయి కదా, కానీ రిజల్ట్ లేదు. ఇక్కడ ఏం లేదని చెప్పినారు అసలు. మస్తా కడుపు వచ్చినాము, చూసి ఏం లేదని అన్నారు. ఒకసారి మన హార్ట్ దగ్గరికి వెళ్ళండి అన్నారు, అక్కడికి పోయి వచ్చినాము. అక్కడ కూడా చూసి ఏం ప్రాబ్లం లేదన్నారు. మళ్ళీ సునీల్ సార్ దగ్గరికి వెళ్ళాను. సునీల్ డాక్టర్ ప్రాబ్లం ఉంది, మిమ్మల్ని రెఫర్ చేశారు. అక్కడికి వెళ్తే మీ ప్రాబ్లం 100% క్లియర్ అయిపోతుంది, మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అంటే అడ్రస్ ఇచ్చారు రైట్ డెంటల్. సో ఇప్పుడు ఈ రోజు 2 విజిట్ కి వచ్చారు, 2 చేసిస్తాను. మేబీ ఇంకొకసారి చేస్తే మీకు మోస్ట్లీ క్లియర్ అయిపోవచ్చు. ఓకే.